బ్రహ్మముడి స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న సీరియల్. ఈ సీరియల్లో మెయిన్ లీడ్స్ గా దీపిక, మానస్, ఐశ్వర్య ఇలా తదితరులు తమ యాక్టింగ్స్ తో బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువయ్యారనే చెప్పవచ్చు. ఇక రీసెంట్ గా బ్రహ్మముడి సీరియల్లో జనరేషన్ చేంజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సీరియల్లో మెయిన్ యాక్టర్స్ అందరూ చనిపోయి ఇప్పుడు వారి పిల్లల జనరేషన్ స్టార్ట్ అయ్యింది. ఇక ఈ న్యూ జనరేషన్ లో కూడా కావ్య రాజుల జోడీని రాజు ఇందు క్యారెక్టర్స్ లో డిఫరెంట్ లుక్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే ఈ న్యూ జనరేషన్ లో మెయిన్ యాక్టర్స్ అయిన కావ్య రాజులు తప్ప మిగిలిన యాక్టర్స్ అందరూ చేంజ్ కావడంతో సీరియల్ లోకి వరుసగా న్యూ యాక్టర్స్ ఎంట్రీ ఇస్తున్నారు. అలా ఈ సీరియల్లో న్యూ జనరేషన్ లో ఎంట్రీ ఇచ్చిన యాక్టర్స్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా ఈ సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చిన యాక్ట్రెస్ ప్రశాంతి తెలుగు యాక్ట్రెస్. తను గతంలో పలు షోస్ కు యాంకరింగ్ తో పాటు గృహలక్ష్మి సీరియల్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. దాని తర్వాత ఇప్పుడిక మరొకసారి బ్రహ్మముడి సీరియల్లో రేఖ క్యారెక్టర్ లో ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇక గతంలో రేఖ క్యారెక్టర్ లో ఐశ్వర్య నటించినప్పటికీ ఈ న్యూ జనరేషన్ లో ఐశ్వర్య రేఖ క్యారెక్టర్ నుండి క్విట్ అయ్యారు. ఇక అలానే సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చిన మరొక యాక్ట్రెస్ రియా తెలుగు యాక్ట్రెస్. తను గతంలో రంగుల రత్నం, ఝాన్సీ, జగదాత్రి ఇలా పలు వరుస సీరియల్స్ లో నటించారు. తర్వాత ఇప్పుడిక మరొకసారి నెగిటివ్ రోల్లో బ్రహ్మముడి సీరియల్లో స్వప్నకి కూతురుగా ఎంట్రీ ఇవ్వనున్నారు. మరి బ్రహ్మముడి సీరియల్లో ఇలా మెయిన్ యాక్టర్స్ అందరూ చనిపోయి న్యూ జనరేషన్ ఎంట్రీ ఇవ్వడంపై మీ ఒపీనియన్ ఏమిటనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.